ఈ నెల 13, 14 తేదీలలో ప్రధాని యుఏఈ పర్యటన. అబుదాబిలో ఆలయాన్ని ప్రారంభించనున్న మోడీ. సికింద్రాబాద్లో పర్యటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రామ్ గోపాల్ పేట ప్రభుత్వ పాఠశాలలో పవర్ బోర్వెల్ ప్రారంభించిన మంత్రి. నేడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు అవగాహన సమావేశం. నీటి పారుదల శాఖపై శ్వేతపత్రం నేపథ్యంలో దిశానిర్దేశం. నిర్మల్ జిల్లాలో వైభవంగా ముజ్గి మల్లన్న పల్లకి సేవ. పార్వతీ సమేత పరమశివుడి ఉత్సవ విగ్రహం ఊరేగింపు. చిత్తూరు జిల్లా దేశమ్మ తల్లి ఆలయంలో మహాకుంభాభిషేకం. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఏపీ మంత్రి రోజా. ఆగ్రా స్వీట్స్ ఆస్తుల వ్యవహారంలో గందరగోళం. రోజుకో మలుపు తిరుగుతున్న ఆస్తుల వివాదం. గుంటూరులో ప్రబలుతున్న డయేరియా. కలెక్టరేట్లో వైద్యాధికారులతో మంత్రి విడుదల రజనీ సమీక్ష. తిరుపతి జిల్లా నగరిలో పుత్తూరు చేరుకున్న షర్మిల. నగరిలో రోడ్డు షో నిర్వహించనున్న ఏపీపీసీసీ చీఫ్. ఉభయ గోదావరి జిల్లాలలో పవన్ పర్యటన ఖరారు. ఈ నెల 14 నుంచి 17వ తేదీ వరకు జనసేనాని టూర్. కర్నూలు జిల్లా కోడుమూరులో వర్గపోరు. ముదురుతున్న లోకల్ నాన్ లోకల్ వివాదం. ఏలూరులో చర్చనీయాంశంగా మారిన ఫ్లెక్సీలు. తూర్పు కాపులు కాపుల మధ్య టికెట్ కోసం యుద్ధం. కర్నూలు జిల్లా షీకారిపేటలో నాటుసారా తయారీ కేంద్రాలపై దాడులు. సారా బట్టీలు, 200 లీటర్ల బెల్లం ఊట, 25 లీటర్ల నాటుసారా స్వాధీనం. రేపు బీహార్ అసెంబ్లీలో నితీష్ కుమార్ బలపరీక్ష. హైదరాబాద్లోనే బీహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ఢిల్లీలో రైతుల ఆందోళన నేపథ్యంలో భద్రతా కట్టుదిట్టం. ఘాజీపూర్ బార్డర్లో బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు. ఢిల్లీని కప్పేసిన మంచు దుప్పటి. ఇందిరాగాంధీ ఎయిర్పోర్టులో కురుస్తున్న మంచు. పంజాబ్ హర్యానాలో మరోసారి ఉద్రిక్తత. చలో పార్లమెంటు పిలుపుపై అప్రమత్తమైన పోలీసులు. అయోధ్యకు బయలుదేరిన ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యేలు. లక్నో అసెంబ్లీ నుంచి ప్రారంభమైన బస్సులు. మధ్యప్రదేశ్లో కురుస్తున్న వర్షాలు. జబల్పూర్లో ముంచెత్తిన వాన. రోడ్లన్నీ జలమయం. రాజస్థాన్లో ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజర్ నిర్వాకం. కోట్ల రూపాయలు దారి మళ్లించిన కేసులో ప్రతాప్గఢ్ మేనేజర్ అరెస్ట్. చిన్నారిపై లైంగిక దాడి కేసులో నేరస్తుడికి క్షమాభిక్ష. ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో హంగేరీ అధ్యక్షురాలి రాజీనామా.